ఇప్పుడు మనము స్టాటిస్టిక్స్ మొత్తం చూసుకుంటే 85%, 82 to 85 ఫీమేల్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఈ వైలెన్స్ అయితే 15 to 17%, up to 20% మేల్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు డొమెస్టిక్ వైలెన్స్. 20% వరకు మగవాళ్ళు కూడా గృహహింసకు గురవుతున్నారు. ప్రతి కంట్రీలో గురవుతున్నారు. ఇండియాలో కూడా అది. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నా పతియే ప్రత్యక్ష దైవము, కర్త ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఏ మేల్. మన ఇంటికి పెద్ద ఎప్పుడైనా మేల్. కాబట్టి ఆ కొంచెము ఆ భయము ఆ మర్యాద అది ఇండియాలో ఎక్కువ. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవటం మొదలు పెడుతున్నాము మేల్ వైలెన్స్ అగైనెస్ట్ మేల్ గురించి, మగవాళ్ళకి అగైనెస్ట్ కి జరిగే దాని గురించి. కాకపోతే అవసరం ఉందండి తప్పకుండా. మేల్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ఈ వైలెన్స్. కాకపోతే ఈ లా మనం 2005లో తెచ్చి ఇప్పటికే విమెన్ వైలెన్స్ ని మనం కట్టేలు చేయలేకపోయాము, ఆపలేకపోయాము. ఇందాక కొంతమంది స్మార్ట్ లేడీస్ దీనిని అబ్యూస్ చేయటం వల్ల ఏమవుతుందంటే బేసిక్ గా అవసరం ఉన్న వాళ్ళకి కొంత ఇది రావటానికి వీలు లేకుండా, అవసరం లేకుండా జరుగుతోంది. మిస్యూజ్ అనేది ప్రతిదానికి ఉంటుంది. కానీ మేల్ కూడా డెఫినెట్ గా చాలా, నేను చెప్పిన పర్సంటేజ్ మందంలో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు వైలెన్స్. కాకపోతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి స్పెసిఫిక్ గా ఒక లా రావాలి. ఈ యాక్ట్ అయితే ప్రస్తుతానికి ప్రొటెక్షన్ ఆఫ్ విమెనే. మేబీ ఇప్పుడు చాలా వరకు మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో ఇట్లనే ఎన్సీఆర్బీ గణాంకాలలో మగవాళ్ళు కూడా గురవుతున్నారు అని తెలుసుకున్నప్పుడు డెఫినెట్ గా జెండర్ న్యూట్రల్ లా అవ్వచ్చు. అమెరికా లాంటి కంట్రీస్ లో అయితే ఇది చాలా వరకు, అంటే మిగతా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో జెండర్ న్యూట్రల్ లా చేశారండి.